నువ్వు సన్నబడ్డానికి తిండి మానేయడమే కారణం కాదు, ఏదో ఉంది. అదేందో చెప్పు. ఏంది? ఎవరో ముక్కు మొహం తెలియని మనిషికి పర్సనల్ విషయాలు ఏం చెప్తావు చూస్తాండవా? నేను కూడా మీకు ఎవరో ముక్కు మొహం తెలియని మనిషినే కదండి, కానీ మీరు నాకు సాయం చేశారు కదా. అట్టగైతే చెప్పొచ్చు కదా. సాయం చేయగలిగితే చేస్తాను, మంచి మాట చెప్పాలనిపిస్తే చెప్తాను. మన సిటీలో త్వరలో మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదండి, వాటిలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇందులో తప్పే ఉండదు. నీ మెళ్ళ మంగళసూత్రం కనపడుతుండలా, నువ్వు మిస్ చేసే కదా. మా ఇంట్లో మా ఆయనకు కానీ ఇంకెవరికి కానీ నేను పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు. పిచ్చిదానిలాగా ఉండవేందమ్మి నువ్వు లావుగా ఉండవని ఇంట్లో వాళ్ళందరూ ఏళ్ళని చెప్తే స్లిమ్గా అయిపోగలవు గాని శ్రీదేవిలాగా మారిపోవాలంటే అట్ట మారిపోగలవా? వాళ్ళేదో అనుండారు వీళ్ళేదో అనుండారని మారిపోవడం ఏందమ్మే? మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలా, మనమేంటో చూపించాలా. అది కదా గట్స్ అంటే. ఏదో మాటలు చెప్తా ఉండదని అనుకుంటున్నావేమో. ఉదాహరణకి నన్నే తీసుకో. నేను మహా అందంగా ఉండానా? ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించేలా ఉండానా? ఏమీ లేదే. ఇదే మాట నన్నందరూ అనుండేవాళ్ళు, ఎగదాలు చేసుండేవాళ్ళు, నవ్వేవాళ్ళు. నిజమే, నా దగ్గర ఏమీ లేదు. అందం లేదు, డబ్బు లేదు, ఎవరి నుంచి అందే సాయం లేదు. కానీ ఏదో సాధించాలి, నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే తపన తప్ప. ముందు నేను బాధపడేదాన్నమ్మే, దాని తర్వాతే అర్థమై ఉండదే. మనం ఓదార్పు కోసం చూడకూడదు, గెలుపు కోసం చూడాలి అని. గెలుపు రావాలంటే ముందు మనం నిలబడాలి. మనల్ని మనమే ఓదార్చుకోవాలని చెప్పి నన్ను నేనే ఓదార్చుకోవడం మొదలుపెట్టినా. మనసుకు నచ్చింది, మంచి చెప్పింది, నాకు తెలిసిన పని చేసుకుంటూ పోయినా. ఇప్పుడు సోషల్ మీడియాలో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునుండా. సోషల్ మీడియాలో నెల్లూరి నీరజని కొట్టి చూడు, నీకే తెలుస్తుంది. చూడమ్మి, ఒక మాట చెప్పరా, అసలు కష్టాలు లేకపోతే జీవితంలో మజాయే లేదమ్మి. ఎత్తు పొడిచేవాళ్ళు లేకపోతే